ఈరోజు రోడ్ల మీదకి దరిదాపు 30 కోట్ల మంది వచ్చి పని గంటల పెంపుకు వ్యతిరేకంగా తల్లిదండ్రుల పని గంటల పెంపుకు వ్యతిరేకంగా తల్లిదండ్రుల పని గంటలకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల ఐక్యత. పోలీసులకు ఆదివారం సెలవును వెంటనే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మెడికల్ కాలేజీలు ప్రభుత్వం మెడికల్ కాలేజీ కనిపెట్టింది. ఈ మెడికల్ కాలేజీ అన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేయాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నరేంద్ర మోడీ మొన్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆమె ఏం చెప్తుందంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అన్నీ కూడా మొత్తం ప్రైవేట్కి ఇచ్చేస్తాం. ప్రైవేట్కి ఎందుకు ఇస్తున్నారట? ప్రైవేట్ వ్యక్తులు అయితే సమర్థవంతంగా ప్రభుత్వ రంగాన్ని నడుపుతారంట. వాళ్ళు సమర్థవంతంగా నడుపుతారు, బాగా లాభాలు వస్తాయి. కాబట్టి ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతులకు ఇస్తామని చెప్పి చెప్తున్నారు. ఆ ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తే వాళ్ళకి సమర్థవంతంగా నడుస్తున్నప్పుడు సమర్థత మీకు లేకే కదా. అంటే ప్రభుత్వానికి సమర్థత లేదట, ప్రైవేట్ వ్యక్తులు సమర్థవంతంగా నడుస్తారంట. అలాంటప్పుడు అధికారులను మీరు ఎందుకు ఉండడం? అందుకోసం మనం అడుగుతున్నాం. దాని వెనకాల కొత్త ఏంటంటే దేశంలోటువంటి లాభాలు వచ్చే ప్రభుత్వ రంగం అంతా ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టాలని చెప్పి చూస్తున్నారు. అన్ని రంగాలు, ఏ రంగం అంటే ఇది లేదు, అన్ని రంగాలు కూడా వాళ్ళ అనుచరులు ఎవరైతే కార్పొరేట్లు ఉన్నారో, పెద్ద జరుగుతున్నారో వాళ్ళందరూ కూడా కట్టబెట్టే కార్యక్రమం అది చేస్తున్నారు. అందుకే వాళ్ళు ఇన్ఫోసిస్, నారాయణ, ఆదాని వీరంతా కాస కూర్చున్నారు. ఇప్పుడే మన గిరిజన ప్రాంతంలో హైడ్రో ప్లాంట్ తీసుకొచ్చి ఇక్కడ ప్లాంట్ పెట్టాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ గిరిజన హక్కులు, చట్టాలు ఇవన్నీ ఉన్నా అవన్నీ కూడా పక్కన పెట్టేసి అవసరమైతే గిరిజనులందరినీ కూడా తుపాకులు పెట్టి ఉద్యమం చేస్తున్న అందరినీ కూడా అంచివేసి ఈ గన్లన్నీ కూడా పట్టుకెళ్ళిపోవాలని చెప్పేసి ప్లాన్ ఉన్నారు. మొత్తం మన భారతదేశం అంతా ఆదాని కంట్రోల్కి వెళ్ళిపోయే పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. ఇలా పరిపాలన ఎవరు చేస్తారంటే మన ఓట్లేసి గెలిపించిన పాలకులు కాదు, ఆదాని, అంబానీ వీళ్ళే పరిపాలన చేస్తారు. అందుకోసం ఈ భారతదేశం ఉన్నటువంటి ప్రభుత్వ రంగం అంతా ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళిపోతే మనలాంటి కష్టజీవులు, పేదలు మనకి ఎటువంటి అవకాశం ఉండదు. ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళిపోతే వాళ్ళు ఏం చేస్తారు? బాగా లాభాలు రావాలి, తక్కువ మంది ఉద్యోగస్తులు పెట్టుకోవాలి,
ఎక్కువ లాభాలు గడించాలి, తక్కువ జీతాలు ఇవ్వాలి చూస్తారు. అంతేకాదు ఈరోజు ప్రభుత్వ రంగం ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ఉంది. ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉండదు, తీసేస్తారు. వాళ్ళంతా బాగా వాళ్ళ అంచనా వాళ్ళు ఉద్యోగాల్లో పెట్టుకుంటారు. అందుకోసం ప్రభుత్వ రంగాన్ని పటిష్ట చేయాలి, ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పేసి ఈరోజు మనం డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు నిన్న టూరిజంలో పనిచేసే వర్కర్స్ అందరూ ఇక్కడికి వచ్చారు. ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి ధర్నా చేశారు. మన ఎన్నికల్లో అయిపోయిన మయూరి, పొన్నిమి, బొర్ర గృహలు ఇవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ జరుగుతుంది. ఒక సన్యాసి వచ్చాడు మొన్న, ఓ సన్యాసి, ఎవరో సన్యాసి పేరు బాబా రామ్దేవ్. వాడు యోగాలు వేస్తుంటాడు, లక్షల కోట్లు సంపాదిస్తాడు ప్రజలను మోసం చేసి. ఆ బాబా వచ్చి నాకు ఈ మయూరి ఇచ్చేయండి, ఈ బాబు గారు చుట్టాది, మా డబ్బులతో మేము కట్టుకొని మా హక్కులు చట్టాలు ఉండగా మాకు ఇచ్చేయండి, రాసి ఇచ్చేయండి అని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడుకి వెళ్ళి లోకేష్ గారికి వెళ్ళి మాట్లాడతారు. తీసేసుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఆయనకు అడుగుతున్నాడు, ఆయనకి ఇచ్చేందుకు సిద్ధపడిపోయాడు. ఈ చట్టాలు హక్కులు ఏమీ వాళ్ళకి పట్టట్లేదు. ఇంకా భవిష్యత్తులో కూడా కార్మిక చట్టాలు ఏ రకంగా తొలగించారో, ఏ రకంగా నిర్వీర్యం చేశారో, భవిష్యత్తులో కూడా గిరిజనులు కూడా నిలువ లేకుండా ఈ చట్టాలన్నీ తీసి రద్దు చేసి ఇక్కడ గనులు కూడా పట్టుకెళ్ళిపోవడానికి వేసి ఆ కార్పొరేట్లు ఆలోచన చేస్తారంటే మనం ఏ రకంగా ఉండాలి. అందుకే మన ఉద్యమం తుపాకీ పట్టుకోవసరం లేదు, తుపాకీ పట్టుకునేంత ఉద్యమం గట్టిగా చేస్తేనే ఈ ప్రభుత్వం లొంగుతుంది తప్ప మామూలు ఉద్యమం చేస్తే లొంగదు. అందాక మన వేతనం పక్కన పెడదాం, మన ఉద్యోగ పద్ధతులు పక్కన పెడదాం. ముందు మన సమ్మె చేసే హక్కు కావాలి. 450 కోట్లు రద్దు అయితేనే కదా మన జీతాలు పెరుగుతాయి. 450 కోట్లు రద్దు అయితేనే మన సంఘం పెట్టుకున్న హక్కు ఉంటుంది. 450 కోట్లు రద్దు అయితేనే మిగతా హక్కులన్నీ వస్తాయి. అసలు రద్దు అయిపోయి పూర్తిగా దాన్ని అమలు చేస్తే మనకు ఎటువంటి హక్కులు కూడా ఉండవు. అందుకోసం భవిష్యత్తులో 450 కోట్లు రద్దు అయ్యే వరకు ఉద్యమం కొనసాగుతుంది అని చెప్పేసి ఈరోజు కార్మిక సంఘాలు దేశంలో చెప్పదలుచుకున్నారు. చెల్లించాలి, 450 కోట్లు రద్దు చేయాలి. నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ. కార్మికులు పర్మనెంట్ చేయాలి, అన్ని శాఖల పద్ధతులు కార్మికులు కాంట్రాక్ట్ చేసేందుకు పర్మనెంట్ చేయాలి, ప్రైవేట్ చేయొద్దు, పెట్రోల్ డీజిల్ చేసేందుకు జీఎస్టీ పరిధిలో చేయాలి, ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలి, వర్కర్స్ ప్రభుత్వ ఉద్యోగాలుగా వర్తించాలి, పంచాయతీ కార్మికుల కొత్త జీవన వెంటనే అమలు చేయాలి. సినిమాటిక్ కెమెరా మరియు విద్యార్థి నాయకులు, విద్యార్థి సంఘాలు కూడా మద్దతు తెలపడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే
ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక చట్టాలు తీసుకొస్తా ఉంది. గతంలో రైతు వ్యతిరేక చట్టాలు, అదేవిధంగా దేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఇంతవరకు 10 సంవత్సరాల అధికారంలోకి వచ్చినా కూడా ఉద్యోగాలు ఇచ్చిన పాపం లేదు. అన్ని కూడా ప్రైవేటీకరణ, రైల్వేను, ఎల్ఐసి అనేకమైనటువంటి ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరణ చేస్తూ ఇలాంటి దారుణమైన చట్టాలు తీసుకొస్తున్నారు. దేశంలో అన్నం లేనికి అన్నం పెట్టి, ఉద్యోగం లేనికి ఉద్యోగం ఇచ్చి, ఇల్లు లేనికి ఇల్లు ఇవ్వండి అంటే యోగా చేయి, ఆకులు తిను, అలం తిను, అదేవిధంగా మనికి పాత లాంటి అనేకమైనటువంటి చెత్త ప్రోగ్రాం తీసుకొస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం. ఖచ్చితంగా మీరు కూడా ఇంజనీరింగ్ చదువుతారు. ఖచ్చితంగా ఇంజనీరింగ్ పూర్తి అయిన తర్వాత మల్టీనేషనల్ కంపెనీలో ఖచ్చితంగా ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి 8 గంటలే చేయలేకపోతున్నారు. ఇంకా 12 గంటలు చేయాలంటే చాలా దారుణం. కాబట్టి దీన్ని ఇక్కడి నుంచే మనం విద్యార్థి దశ నుంచి అడ్డుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. కాబట్టి ఈ ఉద్యమానికి మద్దతు తెలిపిన మీ అందరికీ మరొక్కసారి NSY నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. తమ్ముడు, చివరగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పటి వరకు మాట్లాడినటువంటి NSY రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జునను కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఒక 2 నిమిషాలు ఆలోచించాలి. మనం విద్యార్థి దశ నుండి కూడా మనం రేపు పని దశకి, కార్మిక దశకు పోయే పరిస్థితి. సో మీరు ఆలోచించండి. చివరిగా BDSO జిల్లా కార్యదర్శి అయినటువంటి ఆశాకు కూడా మాట్లాడాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. 5 నిమిషాలు వెళ్ళిపోతుంది.